నమస్కారం. ఆప్షన్ స్కాల్పింగ్ చేయాలి అంటే ఒక ప్రైస్ యాక్షన్ ఒక్కటే సరిపోదు. ఓకే, అంటే ఆప్షన్ స్కాల్పింగ్ కంపల్సరీ ఇండికేటర్ల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఫస్ట్ రూల్, ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తాం అంటే మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాం. మరి మొత్తం వచ్చేసి ఎన్ని రకాల మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తామంటే 3 రకాల మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ 20 మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్. మనందరికీ తెలుసు 20 మూవింగ్ యావరేజ్ అనేది షార్ట్ టర్మ్కి, 50 మూవింగ్ యావరేజ్ అనేది షార్ట్ టు మీడియం టర్మ్కి, 200 మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్కి వచ్చేసి స్టాక్ పొజిషనల్గా తీసుకున్నప్పుడు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంట్రాడేలో కూడా వీటితోటి మనము ఏం చేయొచ్చు అంటే మనము ఇంట్రాడేలో ఆప్షన్ స్కాల్పింగ్ అనేది చేయవచ్చు. ఏం చేయవచ్చు? ఆప్షన్ స్కాల్పింగ్ చేయవచ్చు. అంటే ఓన్లీ వీటి మీద బేస్ చేసుకునే కాదు, దానికి తప్పనిసరిగా ఏముండాలంటే కంపల్సరీ ప్రైజ్ యాక్షన్. ఏముండాలి? ప్రైజ్ యాక్షన్ ఉండాలి. వితౌట్ ప్రైజ్ యాక్షన్ మీరు ఎన్ని ఇండికేటర్లు వాడినా దండగే నా దృష్టిలో. అందుకే ఇది స్టార్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఎన్ని మూవింగ్ యావరేజ్ అనుకున్నాం? 3 మూవింగ్ యావరేజెస్ అనుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పుకుందాం అంటే 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఇవి రెండు కూడా మార్కెట్ ట్రెండ్ అనేది ఈ విధంగా అప్ సైడ్ ఉన్నప్పుడు లేదా డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే వీటి రెండింటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ మరియు డౌన్ సైడ్ మార్కెట్ ఉంది అనే విషయాన్ని తెలియజేస్తానే విషయాన్ని చెప్పుకుందాం. ఫస్ట్ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది అనే విషయాన్ని తెలపడానికి ఏం చేస్తారంటే మనం ఒక రెడ్ కలర్ లైన్ ది ఏమనుకుందాం అండి 50 మూవింగ్ యావరేజ్ అనుకుందాం. తర్వాత గ్రీన్ కలర్ లైన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్న గ్రీన్ కలర్ లైన్ ఏమనుకుందాం అండి 20 మూవింగ్ యావరేజ్ అనుకుందాం. ఓకే అండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది అనే విషయం ఎప్పుడు తెలుసుకోవాలి? 50 మూవింగ్ యావరేజ్ అనేది మీద ఉండాలి, 20 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉండాలి. కింద ఉంటే ఏంటంటే మార్కెట్ ఈజ్ డౌన్ ట్రెండ్. మార్కెట్ ఏ ట్రెండ్లో ఉన్నట్టు? డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. మరి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనే విషయం ఎప్పుడు తెలుస్తుందండి? 20 మూవింగ్ యావరేజ్. ఏ మూవింగ్ యావరేజ్? 20 మూవింగ్ యావరేజ్ అనేది మీద ఉండాలి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి? కింద ఉండాలి. కింద ఉన్నప్పుడు ఏ ట్రెండ్ అన్నట్టు? మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అని ఇండికేషన్ తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంట్రాడేకి యూజ్ చేసే వాళ్ళు ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తారు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి? చిన్న 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం? 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఏం చేద్దాం? ప్రైజ్ యాక్షన్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇండికేటర్స్కి వెళ్ళండి. ఇండికేటర్స్లలో ఏమి యాడ్ చేసుకోవాలని చెప్పాను? మూవింగ్ యావరేజ్. ఓకే, మనకు మూవింగ్ యావరేజెస్ అంటే ఎక్కడ ఉంటాయి? ఇండికేటర్స్లో ఉంటాయి. ఓకే, ఈ విధంగా మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను. ఒకదాన్ని యాడ్ చేసాక మనకి మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది స్ట్రక్చర్ అనేది. దాంతో పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. మనం ఏం చెప్తున్నాం? 20 మూవింగ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ పెట్టుకుందాం. ఇక్కడ జెరోదాలో కానీ వాటిలలో 50 చూపెడుతుంది డిఫరెంట్ అల్లో. కానీ మనకు ట్రేడింగ్ వ్యూలో మాత్రం ఏం చూపెడుతుందండి? 9 చూపెడుతుంది. ఓకే అండి, 20 మూవింగ్ యావరేజ్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి? ఇండికేటర్స్కి వెళ్ళండి. ఎక్కడికంటే ఇండికేటర్స్కి వెళ్ళి ఏమి యాడ్ చేస్తారు? మూవింగ్ యావరేజ్ని యాడ్ చేయండి. మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాక ఏం చేస్తారండి? మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాక ఏం చేస్తారండి? ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ అందుకడ లెంత్ కార్డ్ ఎంత తీసుకుంటారండి? 50 తీసుకోండి. అదేవిధంగా స్టైల్ ఏంటది? స్టైల్ అందక్కడ ఎంత పెట్టుకుంటారు? ఏ కలర్ పెట్టుకుంటారు? రెడ్ కలర్. 50కి ఏం పెట్టుకుందాం మనం? రెడ్ కలర్. ఓకే, రెండు కూడా సెట్ అయ్యాయి. ఇప్పుడు టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్ పెట్టాను? ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ పెట్టాను. ఏం పెట్టానంటే 50 మూవింగ్ యావరేజ్ అనేది పెట్టడం జరిగింది. ఏం పెట్టాను? 50 మూవింగ్ యావరేజ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే అండి, ఏం పెట్టడం జరిగింది? 50 మూవింగ్ యావరేజ్ అని పెట్టడం జరిగింది. మిగతా డ్రాయింగ్స్ అని తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడనో నేను చెప్పాను అనుకోండి, 1, 2 కానీ చెప్తే నేను ఏదో మిమ్మల్ని మభ్య పెట్టడానికో ఏదో 2 రోజులు ఏదో నా పబ్బం గడుపుకోవడానికో చెప్పినట్టు ఉంటుంది. అలా కాదండి, నేను బ్యాక్ వెళ్తున్నాను. అది ఎంత బ్యాక్ అన్నా కానివ్వండి. ఓకే అండి,
నేనేదో ముందుగా మేనేజ్ చేసి చెప్పేది కాదు, ఎందుకంటే కరెక్ట్ అక్కడనే ఆగాలని అయితే రూల్ లేదు కదా. ఓకే అని ఇంకొక 2 నిమిషాలు బ్యాక్కి వెళ్ళాక మనం చూద్దాం ఎక్కడైతే అక్కడ. ఎందుకంటే ఇంత ఫాస్ట్లో కూడా ఓ పర్టికులర్ డేట్ ఇక్కడ ఒక్క రోజు మోసం చేస్తే కావచ్చు, 2వ రోజు మోసం చేస్తే కావచ్చు, 3వ రోజు అయితే మోసం చేయను కదా. ఒక 4-5 రోజులు ట్రేడింగ్లో వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఎంతవరకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే అంటే ఒక నెల ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రీప్లే బటన్ యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, రీప్లేలో కొద్దిగా ఫాస్ట్ పెట్టుకుందాం, నీట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇది మీరు నిఫ్టీలో యూజ్ చేయవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేయవచ్చు, స్టాక్లో కూడా యూజ్ చేయవచ్చు, ఎన్ని అయినా యూజ్ చేయవచ్చు. ఓకే అండి, మార్కెట్ ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, మార్కెట్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఫిబ్రవరి 1 నాడు 2 నాడు స్టార్ట్ అయింది. అది ఎప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిందా? ఓకే, ఓపెన్ అయింది. మనకి ఇక్కడ ఏం చేసింది, మనం అనుకున్నట్టు ఏం చేసింది, ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ మీద ఉంది, 50 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది. ఓకే అండి, మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, మార్కెట్ ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ఏమైంది, మనం అనుకున్న సాటిస్ఫాక్షన్ అయింది కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ అనేది కంపల్సరీ వదిలిపెట్టాలి. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్లో ఉన్నప్పుడు ఎట్టి పరిసరాలు పని చెయ్యదు, పని అనేది చెయ్యదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వదిలిపెట్టినాక ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఏ హై అయితే ఉంటుందో హై వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ హై వాల్యూ ఉంది. ఓకే, ముందుగా మనం డ్రా చేసి ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకుందాం. తర్వాత ఏం చేసింది, ఇక్కడ హై ఫామ్ చేసింది. ఈ హైని ఏ క్యాండిల్ అయితే క్రాస్ చేసిందో ఆ క్యాండిల్ హైలో ఏం చేస్తామంటే ఎంట్రీ తీసుకుంటాం. క్యాండిల్లో ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెడతాం. అంటే ఈ క్యాండిల్ హై టు లో ఎంత ఉందంటే నియర్ టు 20 పాయింట్స్. 1:1 టార్గెట్ కోసం మాత్రమే ఆప్షన్ స్కాల్పింగ్ ని యూజ్ చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న సాటిస్ఫాక్షన్ ఫస్ట్, సెకండ్, రెండో సాటిస్ఫై అయినాయి. చూద్దాం మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని. ఓకే అండి, మళ్ళీ ప్లే చేస్తున్నాను. మనకు కావాల్సిన 1:2 అనేది వచ్చింది. ఏమిచ్చింది, ఇక్కడ 1:1 మనకు కావాల్సింది, కానీ 1:2 అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా 50 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉండి 20 మూవింగ్ యావరేజ్ అనేది పైన ఉన్నంత సేపు కూడా మనం ఏం చేయొచ్చు, ఎప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అయిన బై చేసి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ కావచ్చు, క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చేసి ఏం పెట్టుకుంటాం అండి, ఏదైతే మనం ఎంటర్ అయిన క్యాండిల్ ఉందో దానికంటే కింద ఉన్న ఒక సింగ్లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. లేకుంటే 20 మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్గా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకే విధంగా పర్ఫెక్ట్గా పెట్టాలనే విషయాన్ని వివరించుకుందాం. ఇప్పుడు ఏమైందనే విషయాన్ని చూడండి. ఓకే అంటే మార్కెట్ అనేది మూవ్ అయింది. మీరు క్రాస్ చేస్తే ఎంటర్ అవుతాం, లేకుంటే లేదు. ఓకే, ఫాలో అవుతుంది కనుక మనకు సంబంధం లేదు, క్రాస్ చేస్తేనే ఎంటర్ అవుతాం. ఓకే అండి, మార్కెట్ ఏం చేస్తుంది, ఇంకొద్దిగా దీన్ని ఫాస్ట్గా పెట్టుకుందాం, మనకు టైం అనేది లెంతీగా ఉండకుండా ఉంటుంది. ఓకే అండి, ఓకే దాన్ని క్రాస్ చేసిందా, చేయలేదు, కిందికి ఫాల్ అయితే మనకు సంబంధం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ 20 మూవింగ్ యావరేజ్ అనేది ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది. ఇది ఒక మార్కెట్ లో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది పని చేయకుండా ఏది పని చేస్తుందండి, 50 మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ గా పనిచేస్తుంది. ఒకవేళ 50 మూవింగ్ యావరేజ్ కింద కనుక ఒక రెడ్ క్యాండిల్ కనుక కింది సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నిర్దాక్షిణ్యంగా సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఓకే అండి, అది డిఫరెంట్. దాని సందర్భం వచ్చింది అంటే చెప్పడం జరిగింది. చూద్దాం మార్కెట్ ఏం చేసిందని. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను నేను, ఏదైతే క్యాండిల్ క్రాస్ చేస్తుందో ఈ క్యాండిల్ హైని ఇప్పుడు మనం క్రాస్ చేయాలి. ఓకే, మీద హైని క్రాస్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం, లేకుంటే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేసిందండి, మీద క్లోజ్ అయింది, ఇక్కడ క్రాస్ చేయలేదు కదా, సో మనకి సంబంధం లేదు. అంటే చూసారు ఇక్కడ గమ్మత్తు చూసారా, ఇక్కడ ఏంటది 50 మూవింగ్ యావరేజ్ ఒకసారి 2 సార్లు. ఇప్పుడే మీకు చెప్పాను, నేనేం చెప్పాను, ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఏం చెప్పాను, ఇక్కడ సెల్ ఎంట్రీ షార్ట్ గా తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఏమైంది, సెల్ ఎంట్రీ తీసుకున్నారు, 1:1 వెంటనే స్టాప్ లాస్ టార్గెట్ బుక్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ విధంగా నీట్ గా ఉంటుంది. మనం యాక్చువల్గా చెప్పుకున్నది బై సైడ్
సెల్ సైడ్ కాదు. సెల్ సైడ్ ఈజ్ డిఫరెంట్. సెల్ సైడ్ గురించి మళ్ళీ ఒక రోజు చెప్పుకుందాం. ఇప్పుడు ఓన్లీ మనం బై సైడ్ వచ్చిన ఆపర్చునిటీ గురించి మాత్రమే చెప్తున్నాం. ఇంకేమన్నా నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది కదా. నెక్స్ట్ డే అనేది సెకండ్ నాడు ఇక్కడ. ఓకే, ఆ డే అనేది ఆ రోజు తోటి అక్కడ క్లోజ్ కావడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ డే ఏమైంది అనేది. సెకండ్ నాడు ఏమైంది, మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ కూడా ఏం చూపడుతుంది, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఏమైపోయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం అనుకున్నట్టు ఏంటంటే ఈ విధంగా ఫామ్ అయింది. ఒకవేళ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దాము అంటే, ఇది ఏంటంటే ఒక 50 మూవింగ్ యావరేజ్ అనుకోండి, ఇది ఒక 20 మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఓకే, ఇది కీలకమైన పాయింట్. ఈ విధంగా ఉన్నది కానీ మార్కెట్ ఇక్కడిక్కడనే కన్సాలిడేషన్ అవుకుంటూ ఉన్నది. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ మీదికి బ్రేక్ అయింది. అది ఏ లోపు వస్తే తీసుకోవాలి, ఓన్లీ 10 లోపు వస్తేనే తీసుకోవాలి. 10 తర్వాత వస్తే తీసుకో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం ఏమైంది మార్కెట్ అనేది. ఓకే అండి, మార్కెట్ అనేది మీదికి బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం, బ్రేక్ చేయకుండా తీసుకుంటామా, తీసుకో. ఓకే, అక్కడ బ్రేక్ చేసినట్టు ఉంది కానీ నీట్గా చేసిందా, చేయలేదు కనుక ఎంట్రీ తీసుకుంటామా, ఎంట్రీ అనేది తీసుకో. ఓకే అండి, మార్కెట్ ఏం చేస్తుంది, కన్సాలేషన్ అవుతుంది. ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. ఆల్రెడీ 10 అయిపోయింది కానీ ఇక్కడ ఎంట్రీ ఉన్నట్ట, లేనట్టు. 10 తర్వాత వచ్చేదానికి మనం విలువ ఇవ్వము. దేని తర్వాత, 10 తర్వాత వచ్చేదానికి వాల్యూ అనేది లేదు. ఇప్పటి వరకు అన్ని బై సైడ్ వచ్చినాయి, సెల్ సైడ్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే అండి, మార్కెట్ ఇంకా ఫాస్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం తొందర. ఓకే అండి, మీకు ఈ విధంగా ఎవరు చెప్పారంటే జరుగుతుంది కానీ స్క్రీన్ షాట్ కట్ చేయకుండా డైరెక్ట్ ఈ విధంగా చెప్పేవారు ఎవరు ఉండరు. ఓకే, సెకండ్ ఏమైంది, మార్కెట్ థర్డ్ నాడికి వచ్చింది. ఓకే అండి, థర్డ్ నాడికి వచ్చింది అంటే దాన్ని ఏం చేశాను, స్లో చేశాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది అనేది. ఓకే, థర్డ్ నాడు మార్కెట్ ఓపెన్ అవుడే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మన పిఆర్పి వచ్చిందా, రాలేదు. మనం చెప్పుకున్నట్టు వచ్చిందా. మనకి సెల్ సైడ్ అయితే ఉండాలి, మీద రెడ్ క్యాండిల్ ఉండాలి, సారీ మీద 50 మూవింగ్ యావరేజ్ ఉండాలి, కింద ఏముండాలండి 20 మూవింగ్ యావరేజ్ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఏం చేస్తుందనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను చూశారు, ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే ఇప్పుడు 20 మూవింగ్ యావరేజ్ కింది క్రాస్ అయింది ఇంకా 10 లోపు, కానీ 10 లోపు అయింది, ఇక్కడ కాలేదు. కాకుండా కూడా వర్కౌట్ కాదు కానీ మీ సాటిస్ఫాక్షన్కి చూద్దాం అంతే. అది వర్కౌట్ కాదు, తప్పు. ఓకే అండి, తప్పనిసరిగా 10 లోపు కింద క్రాస్ చేయాలి. చేయకుంటే పని చెయ్యదు. ఏం చేయదండి, పని అనేది చెయ్యదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మనం ఏం చేద్దాం, ఇంకొక రోజుకి వెళ్దాం, చాలా ఫాస్ట్ పెట్టుకొని. ఓకే, థర్డ్ ఫోర్త్. ఓకే అండి, ఇక్కడికి 4th నాటికి వచ్చినాం. ఏం చేసిందనే విషయం చూద్దాం. ఓకే, మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది కనుక ఆ విధంగా చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఏం చేసిందండి, 4th నాడు మనం అనుకున్న సినారియో ఉంది. అంటే 4th నాడు ఏం కావాలి, ఈ క్యాండిల్ లోని ఇంకో క్యాండిల్ క్లోజ్ చేస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, చూద్దాం ఏం చేసింది మార్కెట్ అనేది, లేకుంటే తీసుకో. ఓకే అండి, మనం చెప్పుకున్నట్టు ఈ 50 మూవింగ్ యావరేజ్ చూసారా ఎంత మంచి రెసిస్టెన్స్ జోన్ గా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని గమనించాలి మీరు. ఓకే అండి, ఏ విషయం ఎప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా, అది నేను చెప్పినా వేరే ఏ వ్యక్తి చెప్పినా ఏం చేయాలంటే దాన్ని గమనించాలి. మరి ఈ విధంగా ట్రేడ్ అనేది ఏ విధంగా అండి, 20 వర్కింగ్ డేస్ ఉంటే జస్ట్ 5 నుండి 6 రోజులు మాత్రమే ఈ విధంగా ట్రేడింగ్ ఛాన్స్ అనేది వస్తుంది. మిగతా రోజులు రాదు. ఇక్కడ 10 కదా, 10 తర్వాత ఫామ్ అయిన దానికి మనం విలువని ఇస్తామా, ఇవ్వము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా రావడానికి ఛాన్స్ లేదు కనుక ఏం చేశాను, ఫాస్ట్గా పెంచాను. ఓకే, మళ్ళీ 7th డేట్ నాటికి వెళ్ళాం. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీకే నీట్గా అర్థమవుతుంది. ఒకసారి సెల్ సైడ్ వస్తే చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అది మాత్రం రావడం లేదు. చూద్దాం 7th నాడు. ఓకే, 7th నాడు కూడా ఏమైంది, ఇక్కడ ఏమైంది, 2 కాంబినేషన్ ఉన్నాయి. చూద్దాం మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చిందా రాలేదా అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఓకే ఇప్పుడు ఇక్కడ దీనిలో క్రాస్ అయితే ఇక్కడ అంటే మనం అనుకున్నట్టు వచ్చింది, 10 లోపు ఉన్నది. ఓకే, లో క్రాస్ అయిందా, కాలేదు. ఓకే అండి, ట్రెండింగ్ డే ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకోండి. 10 లోపు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, ఈడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. ఏ క్యాండిల్లో, ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు.
ఈ క్యాండిల్ హైలో ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మరి అది హిట్ అవుతుందా పట్టు అవుతుందా అనేది నాకు కూడా తెలియదు. ఓకే, కొద్దిగా తెలంగాణ యాస యూజ్ చేస్తున్నారు, తప్పుగా అనుకోకండి. ఓకే అంటే చూద్దాం. చూసారు కదా మనకు 1:1 టార్గెట్ రావాలి. ఓకే అండి, చూసారు కదా. సో మనకు కావాల్సింది ఏం చేసింది మార్కెట్ 1:1 1:2. ఓహో చూసారు కదా. డిజీజ్ పవర్ ఆఫ్ అంటే 20 and 50 మూవింగ్ యావరేజ్. ఓకే అంటే ఇది నెలలో వచ్చేసి ఏంటంటే నెలలో వచ్చేసి ఎన్ని రోజులు వస్తుందండి గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు వస్తుంది? జస్ట్ 5 to 6 టైం మాత్రమే వస్తుంది. మరి మిగతా 14 నుండి 15 రోజులు ఖాళీగా కూర్చుంటారా? ఖాళీగా కూర్చుంటు కాదండి, దానికంటూ డిఫరెంట్ ఉంటాయి. ఆ స్ట్రాటజీలు అనేది ముందరి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, ఒక లోన్ ఫామ్ చేసి డే యొక్క లోన్ ఫామ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే ఏం చేయాలనే విషయాన్ని చూద్దాం. ఓకే ఏంటి ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది, క్లోజ్ కాలేదు. ఓకే అయితే ఏం చేయాలి? క్రాస్ అవుట్ తోటి ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కడంటే ఈ క్యాండిల్ హైలో, ఈ క్యాండిల్ లో ఏం చేస్తాం, ఎంట్రీ తీసుకుంటాం. అంతకుముందు హై పాయింట్ ఏది ఉందో, హై పాయింట్ లేకుంటే 20 మూవింగ్ యావరేజ్ ని ఏం చేస్తాం, స్టాప్ లాస్ గా పెడతాం. ఏం చేసినాం, ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఉంది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టచ్చు. చూద్దాం ఏం చేసింది అనేది. ఓకే అండి చూడండి, మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ ఒక్కసారి పొద్దున ఫామ్ అయిన 10ంటికి ఫామ్ అయింది అనుకోండి, మనం 10 లోపు ఫామ్ అయితే తీసుకుంటామని చెప్పాం కదా. 10 లోపు ఫామ్ అయింది అనుకోండి, అప్ టు 245 వరకు ఎన్ని లోస్ ఫామ్ చేస్తే అన్ని లోస్ వరకు మనం కంటిన్యూగా దీన్ని తీసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకే అండి మనకు కావాల్సింది స్టాప్ లాస్. ఇక్కడ మనకు కావాల్సిన 1:1 అది అంటే ఈ క్యాండిల్ యొక్క 1:1 అనేది మార్కెట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందికి ఫామ్ అయితే మళ్ళీ ఎంటర్ తీసుకోవచ్చు. ఓకే అండి చూద్దాం మార్కెట్ ఏం చేసింది అనేది. మన స్టాప్ లాస్ హిట్ మాత్రం కొట్టలేదు. కొట్టిందా? కొట్టకుండా ఏం చేసింది, మార్కెట్ మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఏం చేసింది, మార్కెట్ మళ్ళీ డబ్బులు ఇచ్చింది. మళ్ళీ డబ్బులు ఇచ్చింది దట్స్ మీన్స్ ఇక్కడ ఏం చేయొచ్చు అండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు నీట్గా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఏం చేయొచ్చు, మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఇది కదా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ డబ్బులు ఇచ్చింది. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంతకుముందు ఆప్షన్స్ స్కాల్పింగ్ ఏం చెప్పుకుందాం అంటే 50 మూవింగ్ యావరేజ్ మీద ఒక 20 మూవింగ్ యావరేజ్ అనేది మీద కనుక ఉన్నట్లయితే, అంటే 20 మూవింగ్ యావరేజ్ అనేది మీద ఉన్నట్లయితే మనం ఏం చెప్పుకుందాం, ఈ విధంగా హయ్యర్ హైస్ కనుక ఫామ్ చేస్తే ఫస్ట్ హయ్యర్ హైని ఎప్పుడు ఒక క్యాండిల్ క్రాస్ చేస్తుందో, క్రాస్ చేసిన అక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు 20 మూవింగ్ యావరేజ్, లేదా అంత ముందు ఉన్న ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో అక్కడ స్టాప్ లాస్ అని పెట్టుకోవచ్చు అనే విషయం చెప్పుకుందాం. అదేవిధంగా 20 మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్ వచ్చేసి, అంటే 50 మూవింగ్ యావరేజ్ వచ్చేసి మీరు ఉన్నప్పుడు ఈ విధంగా మార్కెట్ కనుక ఫాల్ అయినట్లయితే, అంటే మార్కెట్ కనుక ఫాల్ అయ్యి ఈ విధంగా కన్సాలేషన్ అయ్యి ఎప్పుడైతే ఫస్ట్ లోయర్ లోన్ క్రాస్ చేస్తుందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ క్యాండిల్ హైలో లేదా 20 మూవింగ్ యావరేజ్ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనే విషయం చెప్పుకున్నాం. ఇది వచ్చేసి మనకు మంత్లీ వచ్చేసి 20 వర్కింగ్ డేస్లలో డిఫికల్ట్గా 5 నుండి 8 డేస్ మాత్రమే ఆప్షన్స్ స్కాల్పింగ్ అవకాశం ఉంటుంది. మరి మిగతా అన్ని రోజులు ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే ఈ మార్కెట్ అనేది 50 మూవింగ్ యావరేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 20 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఎప్పుడు కూడా 20 మూవింగ్ యావరేజ్ దేంతో చూపెట్టడం జరుగుతుంది, గ్రీన్ కలర్ తోటి చూపెట్టడం జరుగుతుంది. 50 మూవింగ్ యావరేజ్ వచ్చేసి దేంతో చూపెడతారంటే ఎప్పుడు కూడా రెడ్ క్యాండిల్ తోటి, రెడ్ కలర్ తోటి చూపెడతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి మిగతా రోజులన్నీ కూడా అంటే ఒక 5 రోజులు 6 రోజులు ట్రేడ్ చేసి మిగతా 10 నుండి 15 రోజులు ఖాళీగా ఉంటామా? ఉండలేము. ఏ మనిషి కూడా మార్కెట్లో ఖాళీగా ఉండడు. మరి అలాంటి ప్రాంతాన్ని, అలాంటి సమయాన్ని మనం ఏమంటాం అండి, జిగ్ జాక్ అంటాం. ఏమంటాం? జిగ్ జాక్ అంటాం. 20 మూవింగ్ యావరేజ్ జిగ్ జాక్, లేకుంటే 50 మూవింగ్ యావరేజ్ జిగ్ జాక్. ఎప్పుడైతే ఈ విధంగా జిగ్ జాక్ లేదా ఒక ఫ్లాట్ మోడ్ లో ఉన్నట్లయితే, ఎప్పుడున్నట్టండి ఫ్లాట్ మోడ్ లో ఉన్నట్లయితే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇతర స్టాక్స్ లో కానీ ఎప్పుడు కానీ అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశం, కన్సాలేషన్ ఉంటుంది. లేకుంటే ఏ రేంజ్ లో ఉంటుంది, సైడ్ బేస్ ఉంటుంది. లేకుంటే రేంజ్ బౌండ్ అంటే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. అదేవిధంగా వాలటాలిటీ మార్కెట్ ఉంటుంది అనే విషయానికి ఇవి ఇండికేషన్. ఏంటది? ఇవి ఇండికేషన్. మరి ఇప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే 50 మూవింగ్ యావరేజ్ వదిలిపెట్టి దేన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు అంటే ఓన్లీ 20 మూవింగ్ యావరేజ్ ను బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ట్రేడింగ్ అనేది చేయవచ్చు. ఏం చేయొచ్చట అంటే ట్రేడింగ్ చేయొచ్చట. ఏ విధంగా అనే విషయాన్ని వివరించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రేజింగ్ అంటే
రేజింగ్ 20 మూవింగ్ యావరేజ్ అంటే రేజింగ్ 20 మూవింగ్ యావరేజ్, అదేవిధంగా ఫాలింగ్ 20 మూవింగ్ యావరేజ్. నేను చెప్పే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఓకే, ఏ విధంగా ఉంటారు? మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఈ విధంగా ఉంది 20 మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, మార్కెట్ ఓపెన్ అవుట్ ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది. ఏమైంది? ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది. ఓపెన్ అవుట్ తోటి ఏం చేసింది? లుక్ లైక్ దట్ ఫస్ట్ 9:15 క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్ అనేది కింది సైడ్ లోయర్ లోని క్రాస్ చేస్తుందో అంటే లోయర్ లోని క్రాస్ చేస్తుందో ఇక్కడ ఏం చేయొచ్చు? మనం ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ ఏంటండి? 20 మూవింగ్ యావరేజ్ అంటే 20 మూవింగ్ యావరేజ్. ఈ హయ్యర్ ప్రాంతం అనేది ఏది కావాలి? తప్పనిసరిగా R1 అంటే రెసిస్టెంట్ 1, లేకుంటే PDL అంటే ప్రీవియస్ డే హై కావాలి. ఏం కావాలంటే? ప్రీవియస్ డే హై కావాలి. ఇది ఎప్పుడు చెప్తున్నాను? రేజింగ్ అంటే 20 మూవింగ్ యావరేజ్, అదే విధంగా 50 మూవింగ్ యావరేజ్ జిగ్జాగ్ లేకుండా పైన ఉన్నప్పుడు ఇది ఒక స్కాల్పింగ్ స్టార్ట్ చేయి. ఇది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది? పొద్దున 9:15 లేదా 9:20 క్యాండిల్లో, అంటే ఫస్ట్ 2 క్యాండిల్లో వచ్చినప్పుడే తీసుకోవాలి. మరి ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం 1ంటికి తీసుకుంటా, 2ంటికి తీసుకుంటా అంటే ఏమవుతుంది? స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నెక్స్ట్ సినారియో చూద్దాం. నెక్స్ట్ సినారియోలో మార్కెట్ ఏం చేసిందండి? ఇక్కడ ఎక్కువ గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ అయింది. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఏంటంటే మార్కెట్ ఏమైందండి? గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ ఏం చేసింది? ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. తర్వాత ఏం చేసింది? మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ కావాలి? ప్రీవియస్ డే లో ఏంటది? PDL ప్రీవియస్ డే లో కాడ. ఇక్కడ ప్రీవియస్ డే లో కాడ ఓపెన్ కావాలి. ఓపెన్ అయిన క్యాండిల్ ఏం చేయాలి? ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయాలి. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. రెడ్ క్యాండిల్ లో ఏం చేస్తాం? స్టాప్ లాస్ పెడతాం. పెట్టి మన టార్గెట్ పాయింట్ ఎక్కడ అండి? ఏదైతే 20 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ. ఇది కూడా ఎప్పుడు హ్యాపెన్ కావాలి? 9:15కి. ఎప్పుడు? 9:15కి. మరి మీరు ఒక డౌట్ అడగచ్చు, ఇది రేజింగ్ అంటే దట్ మీన్స్ మనకు బుల్లిష్ సెటప్ కదా అని. అన్ని సందర్భాల్లో ఇక్కడ కాదు. అన్ని సందర్భాల్లో మీదకి పోతే పోదు. మరి కిందికి వచ్చినప్పుడు ఏంటిది? ఈ విధానాన్ని అంటే ఈ విధంగా మనం స్కాల్పింగ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్కాల్పింగ్ చేయవలసి ఉంటుంది. ఇంకొక సినారియో చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సినారియో. ఉదాహరణకి ఏంటది? 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఉన్నాయి? జిగ్జాగ్ గా ఉన్నాయి. రేజింగ్ అంటే మనం ఈ విధంగా అనుకుందాం. ఓకే, 50 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. మార్కెట్ ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మీదకి వెళ్తూనే ఉంది. కానీ 20 మూవింగ్ యావరేజ్ కింద ఉంది, 50 మూవింగ్ యావరేజ్ మీద ఉంది. ఇలాంటి దాన్ని కూడా మనం ఏమంటాం? జిగ్జాగ్ అంటాం. ఇలాంటి సందర్భంలో ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ అయిన వెంటనే మార్కెట్ ఏం కావాలి? గ్యాప్ అప్ అయిన వెంటనే ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఏం పొందాలి? రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే హైలో స్టాప్ లాస్ పెడతాం, లోలో ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ పాయింట్ ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ అయి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే గ్రీన్ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం, లోలో స్టాప్ లాస్ పెడతాం. మన టార్గెట్ పాయింట్ ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్. ఇక్కడ కూడా ఎప్పుడు ఇంకా యాక్యురసీ ఎక్కువ ఉంటుంది? R1 లేదా PDH ప్రీవియస్ డే హై. ఇక్కడ కూడా ఏంటంటే ప్రీవియస్ డే లో కాడ తీసుకున్నట్లయితే మంచి లాభాలు అనేది రావడం జరుగుతుంది. ఇది చెప్పింది చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ మార్కెట్ లో వండర్ఫుల్ గా పనిచేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేన్ని యూజ్ చేసి చూస్తున్నాం? మనము 20 మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే, దీనిని ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. దీన్ని లైవ్ లో మనం బ్యాక్ టెస్ట్ చేస్తూ వివరించుకుందాం. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నేను 20 మూవింగ్ యావరేజ్ ని 20 మూవింగ్ యావరేజ్ ని దేంతో చూపెడతాను? గ్రీన్ కలర్ తో చూపెడతాను. 50 మూవింగ్ యావరేజ్ ని దేంతో చూపెడతాను అండి? రెడ్ కలర్ తో చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం చెప్పుకున్న 20 మూవింగ్ యావరేజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని చూద్దాం. నేను ఇండికేటర్కి వెళ్ళాను. ఇండికేటర్స్లో ఏం చేశానంటే పివోట్ పాయింట్స్. మనకి పివోట్ పాయింట్స్ అనేది మనం చెప్పే దాంట్లో వేరు ఉంటుంది. డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్గా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరిది తీసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం ఏం యూజ్ చేస్తానంటే పివోట్ స్టాండర్డ్స్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఏం చేస్తుందో మనకి R1 ఎక్కడ, R2 ఎక్కడ, సెంట్రల్ పివోట్ పాయింట్ ఎక్కడ అనేది మనకు రావడం జరుగుతుంది.
మీకు పీవోట్ పాయింట్స్ గురించి ఐడియా లేకుంటే మీరు ఏం చేస్తారండి, మన ఛానల్లో సెంట్రల్ పీవోట్ పాయింట్ ఏ విధంగా, సిపిఆర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఎక్కడ అండి ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. వెళ్తే నేను చెప్పింది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనే విషయం అనేది మీకు అర్థమవుతుంది. నీట్గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ, ఎవరేం చెప్పినా, అది నేను చెప్పినా ఎవరు చెప్పినా, ఓకే, మార్కెట్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఓకే, ఆ వర్కౌట్ అవుతున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి కొద్దిగా ఏం చేస్తారు, ప్రీవియస్ డే హైస్ లోస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్, రౌండ్స్ కూడా ఏంటంటే వెరీ ఇంపార్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ నుండి ఏం చేద్దామండి, మనం చూద్దాం, ఓకేనా, మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని ఇక్కడ నుండి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే అండి, రిప్లై యూజ్ చేస్తున్నాను ఇక్కడ నుండి. ఓకే, కొద్దిగా జూమ్ చేసుకొని మనం పెద్దగా పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే అండి, ఇది పీవోట్ పాయింట్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంది. పీవోట్ పాయింట్స్ మీద ఐడియా లేని వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అంటే, ముందుగా పీవోట్ పాయింట్స్ యొక్క సెట్టింగ్స్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ బాగున్నాయి స్టైల్స్ అండ్ ఇన్పుట్స్లో చాలా ఉన్నట్టున్నాయి. ఇందులో మనకి ఏం కావాలండి, జస్ట్ R4 R5 అవసరం లేదు, S4 S5 అవసరం లేదు, S3 వరకు ఇనఫ్ అండి, అంతకు మించి అవసరం లేదు. ఓన్లీ మనకు ఇది ఉంది కదా సెంట్రల్ పీవోట్ పాయింట్ అంటారు. సెంట్రల్ పీవోట్ పాయింట్కి మాత్రం ఏం చేస్తున్నాను, బ్లాక్ కలర్ ఇస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనకి ఏంటది చూడండి, మిగతా అన్ని రిమూవ్ అయిపోయాయి. సెంట్రల్ పీవోట్ పాయింట్ అనేది ఇది. ఓకే, ఈ విధంగా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏం చేస్తున్నాను, రిప్లై బటన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఓకే, మార్కెట్ ఇది నిన్నటిది కంప్లీట్ కానివ్వండి, కంప్లీట్ అయ్యాక మీకు అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటి, ఏ విధంగా ట్రేడ్ చేయవచ్చు అనే విషయం. ఓకే అండి, ప్రతిదాన్ని గమనించాలి, గమనిస్తున్న కొద్దీ మార్కెట్లో డబ్బులు అవే వస్తాయండి, రాకుండా ఉండవు. ఓకే అండి, చాలా ఫాస్ట్గా పెట్టాను. ఓకే అండి, ఇప్పుడు ఏంటిది పెద్ద రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కాకపోతే మనకి ఇక్కడ ఏమన్నా వచ్చిందా, ఏమీ రాలేదు. ఓకే, మనకి సంబంధం లేదు. కానీ మనం ఏం చెప్పుకుందాం అండి, అంతకుముందు ఏం చెప్పుకుందాం, ఏదైతే ఫస్ట్ ఒక లోన్ క్రాస్ చేస్తుందో, ఏంటది లోన్ క్రాస్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ కావచ్చు, ఈ హై ఏదైతుందో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనం ఏం చెప్పుకుందాం, సెల్లింగ్ ఏంటది, ఇది ఏంటంటే సెల్లింగ్ సంబంధించింది, ఎటుమొకానికి సంబంధించింది వచ్చింది, సెల్లింగ్ సంబంధించి వచ్చింది. చూద్దాం మన టార్గెట్ రీచ్ అయిందా కాలేదా. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి, టార్గెట్ వచ్చేసి ఎంత అండి, సుమారుగా 200 పాయింట్లు. ఇక్కడ ఏం జరిగిందని నాకు తెలియదు, మీకు తెలియదు, తెలుసా, తెలియదు. ఓకే అండి, చూసారు కదా మార్కెట్ ఏం చేసింది, S1 ఈజ్ టార్గెట్. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో మనకు ఇక్కడ S1 కాడ వచ్చింది కదా, S2 అనేది మన టార్గెట్. ఓకే అండి, నియర్ టార్గెట్ కాడికి వచ్చి రివర్స్ లైన్. సో మన టార్గెట్ పాయింట్ అనేది మోస్ట్లీ రీచ్ అయినట్టే. చూద్దాం మార్కెట్ ఏం చేసింది, మీదికెళ్ళి స్టాప్ లాస్ ఇట్టు కొట్టిందా, టార్గెట్ ఇట్టు కొట్టిందా అనే విషయాన్ని చూద్దాం. మన స్టాప్ లాస్ అయితే ఇట్టు కాలేదు. ఓకే, అక్కడనే తిరిగింది. ఓకే అండి, మనం అనుకున్నట్టు ఇక్కడ ఏం చేయాలి, దీనికి ఉన్న 1:2 టార్గెట్ ఏంటది 1:2 టార్గెట్ అనేది వచ్చింది. కానీ మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చెప్పుకుందాం, అది రాలేదు. ఎందుకంటే ఏదో ఒక చార్ట్ చూపెట్టి నాకు అప్పటి మందని చెప్పడం నాకు ఇష్టం లేదండి. అది వస్తే చెప్తాను, రాకుంటే నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియోని చెప్పుకుంటున్నాం, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఏమొచ్చింది, ఫాలింగ్ ఏంటది, ఫాలింగ్ అంటే 50 మూవింగ్ యావరేజ్ మీద ఉండాలి, 20 మూవింగ్ యావరేజ్ కింద ఉంటే సెల్లింగ్ సంబంధించింది ఎంతవరకు వస్తుందనే విషయం చూద్దాం. ఇందులో రాకుంటే ఇంకో వీడియో చేసుకుందాం. ఈ వీడియోను హ్యాష్ట్యాగ్స్కి ఏం చేస్తానంటే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కూడా మన ఎంట్రీ పాయింట్ ఏదండి, ఇక్కడ ఫస్ట్ లోన్ క్రాస్ చేసినాక ఈ లోలో ఎంట్రీ పాయింట్, హైలో స్టాప్ లాస్ పాయింట్. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే 1:2 రీచ్ అయిందో దీని లోలో ఏంటిది మన ఎంట్రీ పాయింట్, దీని హైలో స్టాప్ లాస్ పాయింట్. ఫస్ట్ 10 లోపు వస్తే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఓకే అండి, సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఏం చేసిందని చూద్దాం. ఓకే అండి, నేను చెప్పే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. ఓకే అండి, స్టాప్ లాస్ ఇట్టి కొట్టేది బఫర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే అండి, చూద్దాం మార్కెట్ ఏం చేసింది, మనకు కావాల్సిన టార్గెట్ని రీచ్ అయితలేదు. ఓకే, రీచ్ అయింది. ఏమైంది, రీచ్ అయిన తర్వాత మీదికి వెళ్ళింది. కానీ మనకు కావాల్సింది వచ్చిందా, రాలేదు. మార్కెట్ ఈజ్ సింపుల్. ఆ సింపుల్ లాని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, మార్కెట్ అనేది మీదికి వెళ్ళిపోతుంది, ఆ రోజు ఏం న్యూస్ ఉందో. సో నేను చెప్పే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మనం అనుకున్న ప్రకారం మాత్రం ఒక్క రోజు కూడా జరగలేదు ఇప్పటి వరకు. చూద్దాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఏంటది నేను ఏం చెప్పాను, గ్యాప్ అప్ ఓపెన్ కావాలి, మార్కెట్ ఏం కావాలి, గ్యాప్ అప్ ఓపెన్ కావాలి. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఏం కావాలి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి. తర్వాత ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ లోలో ఏం చెప్పానండి, ఎంట్రీ పాయింట్.
హైలో స్టాప్ లాస్, లోలో ఎంట్రీ పాయింట్. ఒక 1:2 టార్గెట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఫుల్ఫిల్ అయింది. కానీ మన టార్గెట్ ఎక్కడ దాకా పెట్టుకోవచ్చు అని చెప్పిన 20 మూవింగ్ యావరేజ్ టచ్ చేసేదాకా మన టార్గెట్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఏమైంది ఎప్పుడు 20 మూవింగ్ యావరేజ్ టచ్ చేసిందో ఏం చేస్తాం, మార్కెట్లో మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అవుతాం. ఓకే, ఎగ్జిట్ అవుతుంది. ఒకేలా ఇక్కడ ఎంటర్ కావడానికి కొద్దిగా భయం వేస్తుంది. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఏంటది, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి కూడా ఏం చేయాలి, ఇక్కడ ఎంట్రీ మన స్టాప్ లాస్ పాయింట్ ఈ క్యాండిల్ కొద్దిగా బఫర్ యాడ్ చేసి రెండింటి మధ్య ఎంత ఉందండి, 36,697 అంటే 37,000, 36,700, 36,550, 150 పాయింట్లు. మన 150 పాయింట్లు అంటే 550 నుండి 500, 400 మన టార్గెట్ పాయింట్. ఎక్కడండి, ఇక్కడ మన టార్గెట్ పాయింట్. ఇక్కడ కూడా ఏం చేసింది, టార్గెట్ పాయింట్ రీచ్ అయింది. ఓకే అండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ కనుక R1 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అవ్వడే S2 కాడ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ కూడా తీసుకోవచ్చు. మన టార్గెట్ పాయింట్ ఏది కావాలంటే R1 మన టార్గెట్ పాయింట్. ఓకే అండి, నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్లో ప్రతిరోజు ట్రేడ్ చేయాలని లేదు, కానీ మనం కొన్నిటిని ఫాలో అయినట్లయితే ఏం చేయొచ్చు అంటే ట్రేడింగ్ అనేది చేయవచ్చు. ఏం చేయవచ్చు, ట్రేడింగ్ అనేది చేయవచ్చు. మరి మిగతా మార్కెట్ గురించి వివరిస్తలేను అని మాత్రం అనుకోకండి. మిగతా మార్కెట్ గురించి కూడా వివరించుకునే సమయం వచ్చినప్పుడు ఏం చేద్దామంటే వివరించుకుందాం, దాంట్లో డౌట్ ఏం లేదు. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది ఇంకా అనే విషయాన్ని. ఓకే అండి, మార్కెట్ ఫాలింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అయిందండి, అది ఎక్కడ ఓపెన్ అయిందో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఏమి ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మంచి సీనియర్ ఈరోజు మేబీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే అండి, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్యాప్ డౌన్ కూడా. సో ఇక్కడ ఏంటిది మన ఎంట్రీ పాయింట్. బేసికల్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు కొద్దిగా ఎవరైతే రిస్క్ తక్కువ బేర్ చేస్తారనేవారు. తర్వాత ఏంటిది మన స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ బఫర్ యాడ్ చేసి పెట్టుకుంటాం. లేకుంటే రిస్క్ చేసే వాళ్ళు ఎక్కడ తీసుకోవచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ అని తీసుకోవచ్చు. మార్కెట్ ఏం చేసిందనే విషయం చూద్దాం. ఓకే అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ చూసారు కదా, స్టాప్ లాస్ ఇటు కొట్టలేదు, కొట్టకుండా ఏం చేసింది 1:2 ఒకటే క్యాండిల్లో ఏం చేసింది, ఒకటే క్యాండిల్లో మనం ఇవరకు చెప్పుకున్న గ్యాప్ అప్, ఇప్పుడు ఏంటంటే గ్యాప్ డౌన్ సినారియో. ఏం సినారియో, గ్యాప్ డౌన్ సినారియో. ఆప్షన్స్ స్కాల్పింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే అండి, ఇప్పుడు కూడా ఆప్షన్స్ స్కాల్పింగ్లో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా గ్యాప్ బార్డర్స్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ టచ్ అయిందో మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అవుతాం. లేకుంటే మనకు 1:2 ఎప్పుడు వచ్చిందో ఎగ్జిట్ అవుతాం. ఇంకొక విషయం ఏం చెప్పినా, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఏం చెప్పినా ప్రీవియస్గా ఉన్న S1 లేదా S2 ఏది దగ్గర ఉంటే అది మన టార్గెట్ పాయింట్. ఇక్కడ టార్గెట్ రీచ్ అయింది కదా అంటే ఇక్కడ మన ఎగ్జిట్. ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా చూద్దాం, ఇప్పుడు చెప్పుకుందాం ఒక్కటన్నా స్టాప్ లాస్ హిట్ అయిందా, కాలేదు. ఒక్కరోజు ట్రేడింగ్ చేయడానికి అవకాశం రాలేదు. మిగతా అన్ని సందర్భాల్లో ఏంటంటే మంచి పుష్కలమైన డబ్బులు. ఓకే, నీట్గా ట్రేడింగ్ చేయడం రావాలి. ప్రతి దాన్ని అర్థం చేసుకునే విధానం ఉంటే మార్కెట్లో డబ్బులు అవే వస్తాయి. మార్కెట్లో డబ్బులు రాకుండా ఉంటాయా, ఉండవు. నేను చెప్పే విషయాన్ని నీట్గా అర్థం చేసుకోండి. ఆప్షన్స్ స్కాల్పింగ్ అనేది డిఫరెంట్. ఓకే అండి, అదేవిధంగా దీనికి కొద్దిగా మీరు ప్రైస్ యాక్షన్ యాడ్ చేసుకుంటే మీరు మార్కెట్లో వెంటనే తొందరగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇంకొక విషయం ఏం చెప్పిన నేను, గ్యాప్ అప్ అయిన మార్కెట్ అంటే గ్యాప్ అప్ అయిన మార్కెట్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ అయిన మార్కెట్ ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే అంటే మన ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మన టార్గెట్ పాయింట్. లేకుంటే గ్యాప్ అప్ అయిన మార్కెట్లో ఈ విషయం స్కాల్పింగ్ వచ్చేసి వాళ్ళు. ఓకే, గ్యాప్ అప్ అయిన మార్కెట్ ఫాలింగ్ అయిందనుకోండి, ప్రీవియస్ డే లోన్ క్రాస్ చేస్తే ఈ క్యాండిల్ లో ఎంత తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ ఐలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇది ఒక డిఫరెంట్ స్కాల్పింగ్ టెక్నిక్. ఓకే, అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుందా కాదా అనేది నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు చెప్పాను. ఓకే అండి, ఇది ఒక స్కాల్పింగ్ టెక్నిక్, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే అండి, ఇవరకు చెప్పిన రివర్సల్ ఏంటది చూసారు కదా, మార్కెట్ ఏం చేసింది, మనకు కావాల్సిన 1:1 టార్గెట్. మన టార్గెట్ పాయింట్ ఏది ఉండాలి, కింద ఏది ఉంటే S1 ఉంటే S1, S2 ఉంటే S2. ఒకవేళ ఇది ఓపెన్ అవుడే S1 కాడ ఓపెన్ అయింది అనుకో, మన టార్గెట్ పాయింట్ ఏంటిది S2. ఓకే అండి, ఆల్రెడీ ఏం చేసింది, బ్యాంక్ నిఫ్టీ అనేది పైసలు ఇచ్చింది. ఏం చేసింది, డబ్బులు ఇచ్చింది. జస్ట్ ఏదో 5 పాయింట్లు 10 పాయింట్ల కోసం ఆలోచించాం కదా అండి. ఓకే అండి,
ఈ విధంగా నీట్గా. సో అప్పటికి కూడా ఏం చేసింది, అది కంప్లీట్గా మనకు డబ్బులు ఇచ్చింది. ఈ విషయాలను క్లియర్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేయొచ్చండి, మార్కెట్లో డబ్బులు తీయవచ్చు. ఏం చేయొచ్చు, మార్కెట్లో డబ్బులు తీయవచ్చు. నేనేం చెప్పిన, గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ ఇక్కడ ఏమైంది, ఫ్లాట్ ఓపెన్ అయింది కనుక మనకు సంబంధం లేదు. మనం ఏం ఆలోచించాలి, ఏంటిది 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ ఫస్ట్ లోన్ ఫామ్ చేసింది, ఇక్కడ ఫస్ట్ లోన్ ఫామ్ చేసింది. మన S2 అనేది ఏంటిది, మన టార్గెట్ పాయింట్. ఇక్కడ చాలా తక్కువ ఉంది కనుక రిస్క్ ట్రేడర్స్ మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ ఇది దాటితే మనం ఇంకా రిస్క్ ట్రేడర్స్ ఎక్కడ దాకా పెట్టుకోవచ్చు, ఈ మధ్యలో దాకా. అంటే S2 S3 మధ్యలో ఉన్న వారికి ఏం చేయొచ్చు అండి, మన టార్గెట్ని పెట్టుకోవచ్చు. మార్కెట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, మన స్టాప్ లాస్ అయితే ఇట్టు కాలేదు. మన స్టాప్ లాస్ ఏది, ఇటు ఈ క్యాండిల్ హై మన స్టాప్ లాస్. ఓకే అండి, అక్కడనే తిరుగుతుంది మార్కెట్, కానీ మన స్టాప్ లాస్ అయితే ఇట్టు కాలేదు. ఇట్టు కాలేదు. ఓకే, స్టాప్ లాస్ హిట్. ఏంటది, స్టాప్ లాస్ హిట్. ఏం చెప్పాను, ఇక్కడ స్కోప్ అనేది లేదు కనుక స్టాప్ లాస్ హిట్ అయింది. మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ స్టాప్ లాస్ హిట్. ఓకే అండి, నేను చెప్పే విషయాల్ని మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చూపెట్టే ఒక్క ఎగ్జాంపుల్ అయినా ప్రీవియస్ చాలా దూరం వెళ్ళి మీకు చూపెడుతున్నాను. అక్కడికే తీసుకెళ్ళి చూపెడుతున్నాను, కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ విషయాన్ని మీరు కరెక్ట్ గమనిస్తే చాలు, మార్కెట్లో డబ్బులు అవే వస్తాయి. ఇక్కడ నుండే ఎక్కడ వస్తాయి, మార్కెట్లో వస్తాయి. ఏం చెప్పాను, గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ ఏంటది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్లో ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మన టార్గెట్ పాయింట్ ఏంటది, మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్. ఓకే, రీటెస్ట్ చేసింది, సక్సెస్ కొట్టింది. ఏం చేసింది, సక్సెస్ ఇచ్చింది. ఇంకొక 2 రోజులు చూద్దాం. 2 రోజులలో మనం ఎన్ని డబ్బులు అంటే, ఒక్క రోజు మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయింది. మిగతా అన్ని రోజులు కూడా ఏమైందండి, సక్సెస్ అయింది. కాకపోతే గ్యాప్ డౌన్ అయిన మార్కెట్లో రికవరీ వచ్చింది, వరకు రాలేదు ఎగ్జాంపుల్. కానీ ఈ విధంగానే ఉంటుంది. అది వచ్చేది ఉంటే సంతోషం ఉంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని గురించి నేను వెతికి పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే అండి, మనం ఏది చెప్పినా జెన్యూన్గా చెప్పుకోవాలి. ఆ జెన్యూనిటీ అనేది మీకు ఉండాలి, నాకు ఉండాలి. ఓకే అండి, మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. వెరీ గుడ్ సినారియో. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రైల్వే ట్రాక్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ. దట్స్ మీన్స్ ఏంటది, కింద 50 మూవింగ్ యావరేజ్, మీద 20 మూవింగ్ యావరేజ్. కానీ మార్కెట్ ఫాలో అవుతుంది. నేను చెప్పిన ప్రకారం ఏంటది, గ్యాప్ అప్ అయిపోయిన మార్కెట్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం, మీద ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెడతాం. చూద్దాం ఏం చేసింది మార్కెట్ అనేది. ఓకే అండి, క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదు, క్యాండిల్ దీన్ని క్రాస్ చేసిందా, చేయలేదు. ఇప్పుడు మనం ఏం ఆలోచించవచ్చు, ఫస్ట్ డే హై ఏంటది, దీని ప్రకారం ఎటు ముఖాన్ని తీసుకుంటాం, 50 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్ ప్రకారం బై సైడ్ తీసుకుంటాం. ఎటు సైడ్ తీసుకుంటాం, బై సైడ్ మనకు ఎంట్రీ పాయింట్ ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ ఎంట్రీ పాయింట్. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, సింగులో ఏది లేకుంటే ఇక్కడ మిడిల్ ఆఫ్ దీలో పెట్టుకోవచ్చు, లేకుంటే 20 మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్ పాయింట్గా పెట్టుకుంటాం. ఓకే అండి, మనకు కావాల్సిన 1:2. అంటే మన టార్గెట్ పాయింట్ ఇక్కడ ఏంటది, R3 టార్గెట్ పాయింట్. కానీ దీనికి ఉన్నది తక్కువ ఉంది కనుక ఇక్కడికి మన టార్గెట్ రీచ్ అయింది. మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, మన టార్గెట్ రీచ్ అయినాక ఏమైంది, కన్సాలేషన్ అవుతుంది. మన టార్గెట్ రీచ్ అయినాక మనకి ఏం పని అండి అక్కడ ఉండడానికి. ఓకే అండి, అవసరం లేదు కదా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫాలో అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, 50 మూవింగ్ యావరేజ్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తుంది, మార్కెట్ రెస్పెక్ట్ చేసి కింది సైడ్ తర్వాత ఫాలో కావడం జరిగింది. ఓకే అండి, ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. మనం ఆల్రెడీ 20 SMA 50 SMని యూజ్ చేసి ఏ విధంగా స్కాల్పింగ్ చేయొచ్చిన విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామండి, 200 SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే అండి, మరి ఎప్పుడు కూడా నా చార్ట్స్లలో 200 SMA దేంతో రిప్రజెంట్ చేస్తాను, బ్లాక్ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. 200 SMA కనుక ఈ విధంగా మీదికి వెళ్తుంది అంటే ఏంటంటే మార్కెట్ అన్న ట్రెండింగ్ లేదా రేజింగ్ మార్కెట్ ఉన్నట్టు. 200 SMA ఈ విధంగా కిందికి ఫాలో అవుతుంది అంటే ఈ మార్కెట్ ఏంటంటే ఫాలింగ్ మార్కెట్ లేదా డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉన్నట్టు. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి 50-20 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా 200 మూవింగ్ యావరేజ్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఒకవేళ 200 మూవింగ్ యావరేజ్ ఇలా ఫ్లాట్గా ఉందనుకున్నాం, ఫ్లాట్గా ఉందనుకున్నాం, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసెస్ ఉంటాయంటే 2 కేసెస్ ఉంటాయి.
ఒకవేళ 50 మూవింగ్ యావరేజ్ అనేది మీద ఉంది, లేకుంటే 50 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది. ఓకే, అదేవిధంగా జిగ్జాగ్ ఉండాలి. ఇవి 20 మూవింగ్ యావరేజ్ మరియు 50 మూవింగ్ యావరేజ్ అని ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా జిగ్జాగ్ ఉండాలి. ఈ జిగ్జాగ్లో ఇది ఏంటంటే కేస్ 1, ఇదేంటండి కేసు 2, ఏంటది కేస్ 2. మరి ఇలాంటప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి? నేనేం చెప్పాను, ఒకవేళ 20-50 మూవింగ్ యావరేజెస్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది కన్సాలిడేషన్ లేదా సైడ్ వేస్ రేంజ్లో ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే 20 మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఎట్లా అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయింది, 20 మూవింగ్ యావరేజ్ మీద ఓపెన్ అయింది. కంపల్సరీ జిగ్జాగ్ ఉండాలి కొద్దిగానన్నా, అంటే ఇట్లా మొత్తం మెలకలు వేసినట్టు అవసరం లేదు. ఇట్లా 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 ఉండి ఇట్లా ఉన్నా కూడా ఓకే, ఒక్క జిగ్జాగ్ ఉన్నా మంచిదే. అంటే ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఏంటంటే ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఈ విధంగా ఫాలో అవుతూ వస్తూ ఎక్కడ అంటే ఈ 20 మూవింగ్ యావరేజ్ కాడ ఏం చేస్తుందండి, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం, గ్రీన్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడతాం. కానీ ఒకవేళ మార్కెట్ కనుక కింది సైడ్ ఇటు ఫాలో అయింది అనుకోండి, ఇట్లనే ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఇది 100%. ఓకే, మీరు కూడా మార్కెట్లో అబ్జర్వ్ చేసుకోండి. 20-50 మూవింగ్ యావరేజ్ అనేది అంటే ఫాల్ సిగ్నల్స్ ఉండి ఇటు కింది సైడ్ బ్రేక్అవుట్ అయితే ఒకటే క్యాండిల్ ఏం చేస్తారంటే ఒకటే గ్రీన్ క్యాండిల్లో మార్కెట్ అనేది మీదికి రావడం జరుగుతుంది. సో అందువల్ల 200 మూవింగ్ యావరేజ్ వద్ద ఖర్చుతో మనం ఏం చేయొచ్చు అంటే బై సైడ్ తీసుకోవచ్చు. కండిషన్ ఏంటిది, వీటి ఖర్చుతోటే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఏర్పడాలి. ఏం ఏర్పడాలి? బుల్లిష్ క్యాండిల్ అనేది ఏర్పడాలి. మన టార్గెట్ పాయింట్ ఏది, ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అది మన టార్గెట్ పాయింట్. ఏంటండి, మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అది మన టార్గెట్ పాయింట్. అంటే దీన్ని దేనిగా తీసుకోవచ్చు, ఒక సపోర్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ కనుక మనం చూసినట్లయితే ఏంటంటే మార్కెట్ ఎక్కడో కింద ఓపెన్ అయింది. ఏమైంది? ఓపెన్ అయింది. 20-50 మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, జిగ్జాగ్గా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? జిగ్జాగ్గా ఉన్నాయి. మార్కెట్ ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ ఈ 20-50 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసి ఎక్కడికి వెళ్ళిందండి, 200 మూవింగ్ యావరేజ్ వద్దకి వెళ్ళింది. ఎక్కడికి? 200 మూవింగ్ యావరేజ్ వద్దకి వెళ్ళింది. ఎల్లుడితోటి ఇటు మీది సైడ్ క్రాస్ చేసింది అనుకో, అదొక ఫాల్స్ సిగ్నల్. ఏంటిది? అదొక ఫాల్స్ సిగ్నల్. ఈ విషయాన్ని అందరూ కంపల్సరీ నోటిఫై చేసుకోండి. మార్కెట్లో అదొక ఫాల్స్ సిగ్నల్. ఇక్కడికి వెళ్ళిన క్యాండిల్ తప్పనిసరిగా మనకు నష్టాలు ఇస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ లోపల ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో క్యాండిల్ హైలో ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెడతాం, క్యాండిల్ లోలో ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఈ విధంగా మన టార్గెట్ పాయింట్ ఏదంటే ఏది, మనం పొద్దున ఓపెన్ అయిన లో పాయింట్ ఏది ఉంటుందో అది మన టార్గెట్ పాయింట్. లేకుంటే ఈ రెండింటి మధ్య 1:2 అంటే 1:2 రేషియో ఏది ఉంటుందో అది మన టార్గెట్ పాయింట్. ఇది ఏంటిది, హెడ్ది. అంటే 200 క్యాండిల్ ఏం చేస్తుంది, ఇది ఖర్చుతోటే హెడ్ చేసి మార్కెట్ని రివర్సల్ చేస్తుంది. మరి ఎప్పుడు క్రాస్ అయితే తీసుకోవాలి, 200 మూవింగ్ యావరేజ్ కొన్ని సందర్భాల్లో క్రాస్ అవుతుంది. అది ఎట్లా అనేది ఇంకొక సినారియో, ఆ సినారియో గురించి వివరించుకుందాం. ఇంకోటి దాన్ని ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఒక మనకేంటది 50 మూవింగ్ యావరేజ్ రేజింగ్ ఉంది. ఓకే, తర్వాత ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్ కూడా ఎట్లుందండి, రేజింగ్ ఉంది. ఇక్కడ నుండి అంటే మనకు రేజింగ్లో ఏమి ఉండాలి, 20 మూవింగ్ యావరేజ్ ఇట్లా మీది ఉండాలి. ఈ ఫాలింగ్లో 20 మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉండాలి. అయితే ఇప్పుడు కేస్ 1 ఇక్కడ కూడా ఏంటది, కేస్ 1 కేస్ 2 ఏంటది, కేస్ 1 కేస్ 2. ఇప్పుడు మనం 200 మూవింగ్ యావరేజ్ దేనితో చూపెడతా అని చెప్పిన, బ్లాక్ కలర్ తోటి చూపెడతా అని చెప్పిన. ఈ విధంగా అంటే 20 మూవింగ్ యావరేజ్ అండ్ 50 మూవింగ్ యావరేజ్ మీది క్రాస్ చేసినప్పుడు ఏంటది, మీది క్రాస్ చేసినప్పుడు ఇక్కడ క్యాండిల్స్ అనేవి అంటే ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ క్యాండిల్ అనేది 20 మూవింగ్ యావరేజ్ మీద, అదేవిధంగా 50 మూవింగ్ యావరేజ్ మీద ఉంటూ 200 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఏంటది ఓన్లీ అంటే ఇప్పటివరకు చెప్పుకున్న సినారియోలో ఏంటది, ఇవి జిగ్జాగ్ ఉన్నాయి. 20-50 మూవింగ్ యావరేజ్ జిగ్జాగ్ ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా అప్ సైడ్ వెళ్ళదు. వెళ్ళిన 200 మూవింగ్ యావరేజ్ ఒక రెసిస్టెన్స్గా, ఒక సపోర్ట్గా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ విధంగా కిందుండి మీదికి వెళ్తున్నప్పుడు ఏంటది, కిందుండి మీదికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏ సపోర్ట్ ఉంటుంది, 20 మూవింగ్ యావరేజ్ సపోర్టు, 50 మూవింగ్ యావరేజ్ సపోర్టు, అదేవిధంగా క్యాండిల్ యొక్క సపోర్టు, మూడు కలిసి దేని మీద యుద్ధం ప్రకటిస్తాయి, ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ మీద యుద్ధం చేస్తాయి. మరి మూడింటి చేతిలో ఓడిపోయి మార్కెట్ అనేది మీదికి వెళ్తుంది. దీన్నే మనం ఏమంటాం,
షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. ఓకే, అందరూ ఏం చెప్తారు, మార్కెట్ అవర్స్ అయిపోవడంతోటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందని చెప్తారు. దట్స్ వై అంటే ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ మీద మార్కెట్ అనేది క్రాస్ చేసి మీదికి వెళ్తుందో, ఎప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా ఉండాలి, 20 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే అప్ ట్రెండ్ చూపెట్టినప్పుడు మాత్రమే, ఈ విధంగా ఏంటది జిగ్జాగ్ ఉన్నప్పుడు కాదు. సెకండ్ ఏంటిది, మార్కెట్ ఫాలింగ్ ఉంది లేకుంటే మార్కెట్ అన్వైండింగ్ అయింది అని మార్కెట్లో చెప్తూ ఉంటారు. ఎప్పుడండి 20 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ ఫాలింగ్లో ఉంది, ఎటువంటి ఫాలింగ్లో ఉంది. ఈ రెండు కూడా దేన్ని క్రాస్ చేయాలి, 200 మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ చేసినట్లయితే మార్కెట్ ఎటు సైడ్ ఉన్నట్టు, ఫాలింగ్లో ఉన్నట్టు. ఎటు సైడ్ ఉన్నట్టు అండి, ఫాలింగ్లో ఉన్నట్టు. అంటే ఎప్పుడైతే ఈ 200 మూవింగ్ యావరేజ్ను కింది సైడ్ క్రాస్ చేస్తుందో ఈ క్యాండిల్ లోలో మనం ఎంటర్ అవుతాం, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. అంటే క్యాండిల్స్ అనేది ఈ విధంగా ఫాలో అవ్వకుంటూ రావడం జరుగుతుంది. ఏం రావడం జరుగుతుంది, ఫాలో అవ్వకుంటూ రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం ఫాలింగ్ ట్రెండ్ లేకుంటే డౌన్ ట్రెండ్ మార్కెట్ అంటాం. అన్వైండింగ్ మార్కెట్ అనడం జరుగుతుంది. ఇక్కడ కనబడుతున్న రెడ్ లైన్ అనేది ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్, గ్రీన్ క్యాండిల్ అనేది 20 మూవింగ్ యావరేజ్, బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజెస్ ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్. నేను టైం ఫ్రేమ్ ఏది పెట్టానండి, 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాను. మనం ఏం చేద్దాం, కొద్దిగా బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్తే అర్థమవుతుంది. దాదాపు ఒక 3-4 months బ్యాక్కి వెళ్తే నేను ఎంతవరకు వాస్తవం చెప్పాను, ఏదో మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పానా, అది నిజంగా మార్కెట్లో జరుగుతుందా అనే విషయం చూద్దాం. ఒకని చాలా వెనకకి వచ్చాం, ఒక 1 month 1.5 month వెనకకి వచ్చాం. ఎక్కడైనా మనం చేసేది కరెక్ట్ ఉంటే అయిపోతుంది. ఓకే అండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి ఇక్కడ డాటా అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా అనే విషయం అర్థం చేసుకుందాం. వీడియో లెంత్ అవుతుందని ఫీల్ కాకండి, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. నిన్నటిది అయిపోయినాయండి. ఇక్కడ ఏమైంది, 20 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ అసలు ఇక్కడ ఉందా అండి, ఎక్కడెక్కడో ఉంది. ఓకే అండి, మనం వచ్చినప్పుడు వివరించుకుందాం. ఓకే అండి, దాని గురించి బాధ లేదు. ఓకే అండి, వీడియో లెంత్ అయితే కానివ్వండి, కానీ మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి. ఓకే అండి, ఓకే మనం ఏం చెప్పుకుందాం, ఇక్కడ 10 బిఫోర్ ఏర్పడ్డది. సో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మన పాత దాని ప్రకారం ఏం చేయొచ్చు అండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీద ఎక్కడన్నో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన 1:1 వచ్చింది. మరి ఇక్కడ ఒక లోయర్ ఫామ్ చేసింది, ఇక్కడ లోయర్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏంటిది, ఇవి జిగ్జాగ్ ఉన్నాయి, జిగ్జాగ్ ఉన్నాయి. కానీ మనం అనుకున్నట్టు సెటప్ అనేది రాలేదు. ట్రేడింగ్ సెటప్ వచ్చినప్పుడు చెప్పుకుందాం, కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకుందాం. అయిపోయిన దాని గురించి ఊరికే చెప్పుకున్నా కూడా మనకు బోరింగ్ అనేది ఉంటుంది. చూద్దాం. ఓకే అండి, ఏం చేస్తుంది మార్కెట్ అనేది. ఓకే అండి, ఓకే ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను నేను. ఓకే, మనకు రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లో ఉంటాయి. ఇక్కడ ఏముంది, మార్కెట్ అనేది ఆల్రెడీ ఏమైంది, ఒక జిగ్జాగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక జిగ్జాగ్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక జిగ్జాగ్ ఉంది. ఏం చెప్పాను, ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ ఉంటుందో ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్ అనేది ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది. దీనికి పనిచేస్తుంది, ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది. వీడికి వచ్చింది, మార్కెట్ ఏం చేసింది, సపోర్ట్ తీసుకుంది. అంటే దీన్ని హైలో ఎంటర్ అవుతాం, దీనిలో స్టాప్ లాస్ పెడతాం. ఓకే, వెరీ సింపుల్. అంటే వెరీ సింపుల్ అండి, ఏంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. కాకపోతే అప్పటికే ఆఫ్టర్ ఇక్కడ 13 అంటే ఎంత అంటే 2 అయిపోయింది. ఏమైపోయింది, 2:30 అయిపోయింది కనుక ఎంట్రీ తీసుకోం. దట్స్ వై ఎంట్రీ తీసుకోం. మిగతా ఏ సందర్భంలో ఏం చేస్తామని మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేద్దాం అనే విషయం చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు రాలేదు కావచ్చు, భవిష్యత్తులో మంచిగా వస్తుంది కావచ్చు. చూసారు కదా, 20 మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి కిందికి వచ్చిన తర్వాత. ఓకే అండి, మార్కెట్ అక్కడికి అయిపోయింది అనే విషయం చెప్పాను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్ కట్ గా చూడండి. ఏం చెప్పాను, ఒక రేజింగ్ ఏం చెప్పాను, 20 మూవింగ్ యావరేజ్ మీద. అంటే మనం అనుకున్న సినారియో అయితే కాదు, ఏంటంటే మనం అనుకున్న సినారియో కాదు. మన సినారియో వస్తేనే చెప్పుకుందాం, రాకుంటే చెప్పింది ఏం లేదండి. మనం ఎక్కడ వచ్చింది అని బట్టి అక్కడ ఒక్కదాన్నే చూపెట్టే రకం కాదు నేను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన సినారియో వచ్చినప్పుడు చెప్పుకుంటే మనకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, చెప్పుకుందాం, చూద్దాం ఏమవుతుంది అనేది. సో మన రేజింగ్ ఏంటంటే రేజింగ్ వచ్చింది, 10 లోపు వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మరి ఏం చేస్తుంది అనే విషయం చూడండి, మార్కెట్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకే అండి, మార్కెట్ మన స్టాప్ లాస్ ఇటు కాకుండా తిరుగుతూనే ఉంది. సో ఏం చెప్పాం, ఇక్కడ నుండి మార్కెట్ ఇక్కడ మీదికి వెళ్తే ఏమొస్తానని చెప్పుకుందాం, ఫాల్స్ బ్రేక్అవుట్ వస్తాడనే విషయం చెప్పుకుందాం.
చూద్దాం మార్కెట్ ఏం చేసింది అనేది. సో మనం చెప్పుకున్నది ఇక్కడ ఏం రాలేదు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే అండి, వచ్చినప్పుడు ఏం చేద్దామండి చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం అంటే వచ్చినప్పుడు చెప్పుకుందాం. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం క్లియర్. ఏంటది? 50 మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ చేస్తే, దేన్ని క్రాస్ చేస్తే 200 మూవింగ్ కనుక క్రాస్ చేసినట్లయితే ఇక్కడ నుండి ఇక్కడ క్యాండిల్స్ ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇటు క్రాస్ చేసింది. ఈ విధంగా క్రాస్ చేసినప్పుడు రేజింగ్ ఏంటది? రేజింగ్ లో కనుక క్రాస్ చేస్తే ఏం చెప్పుకుందాం, మంచి షార్ప్ మూవ్ ఉంటుంది. ఒకవేళ ఇది ఒక 50 మూవింగ్ యావరేజ్ అనుకోండి, ఇది ఒక 20 మూవింగ్ యావరేజ్ అనుకోండి, ఇవి రెండు కూడా 200 మూవింగ్ యావరేజ్ కింది సైడ్ క్రాస్ చేస్తే ఏం చెప్పుకుందాం, సెల్ సైడ్ షార్ప్ మూవ్ ఉంటుంది అంటాం. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. మనం చెప్పుకున్నది ఏం చెప్పుకుందాం అనే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, అంటే అక్కడ మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయం చూడండి. ఓకే, మార్కెట్ అనేది నెక్స్ట్ డే ఏం చేసిందండి, మీరు ఎక్కడో ఓపెన్ అయింది అంటే రేజింగ్ ఆర్టీపీ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఒక కీలకమైంది చూద్దాం. మార్కెట్ ఇక్కడికి వచ్చుడుతో ఇప్పుడు ఏం చేయాలి, ఇవి రెండు అవుతుంది కనుక పడుతున్న మార్కెట్ అనేది ఏంటంటే పడుతున్న మార్కెట్ ఏం చేయాలి, ఈ క్యాండిల్ అంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మీదికి పోవాలి. 200 ఇక్కడ తీసుకొని పోతే కరెక్ట్, లేకుంటే తప్పు. ఏం చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎంత రెస్పెక్ట్ చేస్తుంది చూడండి ఆ లెవెల్ని. ఓకే, సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది అంటే మనం చెప్పుకున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసింది, సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది, ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది. సో థర్డ్ టైం ఏమైంది, ఆ రోజు క్లోజ్ అయింది. ఏమైంది, మార్కెట్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తెల్లారి దాని కింద ఓపెన్ అయింది. ఏమై ఓపెన్ అయింది, 200 మూవింగ్ కింద ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డేకి సంబంధించింది. ఆ రోజు చెప్పాను కదా, ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ జోన్ గా ఉంటుంది మీద ఉండి కిందికి వచ్చినప్పుడు. ఈ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. ఈ విధంగా అర్థం చేసుకుంటే మార్కెట్ లో మనం నష్టం చేయకుండా ఇంకా హెవీ సెల్ సైడ్ ఉండడానికి అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవకాశాలు అంటే ఏ విధంగా ఉంటాయంటే తక్కువ ఉండడం జరుగుతుంది. అదే 200 మూవింగ్ యావరేజ్ ఏం చేసింది, అదే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఏంటంటే ఇక్కడ 50 మరియు 20 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఉన్నాయి, ఒక జిగ్జాగ్ గా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి, జిగ్జాగ్ గా ఉన్నాయి. అంటే ఈ 50 మూవింగ్ యావరేజ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ అనేది ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో మార్కెట్ అనేది ఏ విధంగా బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది, ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్పడానికి ఏం లేదండి, మనం చెప్పుకున్న ఫార్ములా ప్రకారం అయితే కాదు. ఓకే, మార్కెట్ అనేది మనం చెప్పుకున్నట్టు కాదు. ఓకే అండి, చూద్దాం. ఇక్కడ మనకి ఇలాంటి అవకాశం అనేది ఇవ్వలేదు. ఇలాంటి టైంలో మీకు ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ కింది సైడ్ క్రాస్ చేస్తుందో షార్ప్ ఫాలింగ్ ఉంటుంది. మార్కెట్ ఏముంటుందండి, షార్ప్ ఫాలింగ్ ఉంటుంది. ఆ విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. అలా అని ఈ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ఇస్ నాట్ గుడ్ అని కాదు, వెరీ గుడ్. ఓకే, ఎప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేసింది, 2050 కింద ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా కరెక్ట్ లేదు. కరెక్ట్ ఉందా, లేదు. రేజింగ్ అనేది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏం చేసింది, ఎగ్జాక్ట్ నేను ఏం చెప్పాను ఇక్కడ వచ్చింది. ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ అనే ఏ విధంగా ఉంటుంది, ఒక రెస్టెంట్ జోన్ గా ఉంటుంది. అంతకుముందు ఒకసారి ఏమొచ్చింది, 2 టైమ్స్ ఒక సపోర్ట్ జోన్ గా వచ్చింది. సో ఈ విషయాన్ని ఏం చేస్తారు, ఈ విషయాన్ని మనం కనుగొనాలి. సో అక్కడ మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ పాయింట్ లో మనం ఏం చేయొచ్చు, మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మీద స్టాప్ లాస్ పెట్టచ్చు. సో మార్కెట్ అనేది ఫాలింగ్. ఏంటంటే మార్కెట్ అనేది ఫాలింగ్. ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు ఎవరు కూడా ట్రేడింగ్ చేయరండి. ప్రతిరోజు ట్రేడింగ్ చేయడానికి అవకాశం మార్కెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గ్రహించండి. నిన్నటి వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఓకే, మీకు ఏదైనా వచ్చిన రోజు మీకు అర్థం అవుతుంది. ఏమర్థమవుతుంది, వచ్చిన రోజు నీట్గా అర్థం అవుతుంది. ఓకే అండి, ఇక్కడ ఏం చేసింది, మనకు ఇక్కడ చూసినట్లయితే అంతకుముందు 20 మూవింగ్ యావరేజ్ చెప్పుకున్నట్లయితే ఫాలింగ్ మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లైన్ లో స్టాప్ లాస్ పెట్టచ్చు. ఓకే అండి, మనకు కావాల్సింది ఏంటిది, 200 మూవింగ్ యావరేజ్ సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది కావాలి. 2 ఎగ్జాంపుల్స్ వచ్చాయి. 2 ఎగ్జాంపుల్స్ వచ్చింది. కానీ మార్కెట్ రేజింగ్ ఉన్నప్పుడు, 200 మూవింగ్ యావరేజ్ రేజింగ్ ఉన్నప్పుడు, ఫాలింగ్ ఉన్నప్పుడు అలాంటి కండిషన్ అనేది మనకు రాలేదు. ఓకే అండి, ఇక్కడ ఏం చేసింది, కింద నుండి మీదికి క్రాస్ చేసింది. ఏం చేసింది, కింద నుండి మీదికి క్రాస్ చేసింది. క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా ఉంటుందట, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాను. కింద ఉండి మీరు క్రాస్ చేసింది, ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్ అని చేయకూడదు. ఏమైంది, ఫెయిల్ అయింది. నిన్నటి వీడియోలో చెప్పాను, చాలా పెద్ద క్యాండిల్ తోటి ఒకటేసారి రివర్సల్ అవుతుంది. ఈ విధంగా ఒక ఫాల్స్ బ్రేక్అవుట్స్ మనం ఏం చేయొచ్చు అంటే మన లాభాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు అంటే ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో మార్కెట్ని అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. ఏంటంటే చాలా ఉత్తమం. ఓకే అండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన స్టాప్ లాస్ సెట్ అయ్యాక మార్కెట్ ఎటు వెళ్ళినా మనకి డబ్బులు ఇస్తుందా, ఇయ్యదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్న ప్రకారం వచ్చింది. ఇది చూడండి, ఏంటంటే ఇది ఒక రేజింగ్ ఆర్టీపీ, ఏంటంటే రేజింగ్ అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది, మీదికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, లేకుంటే కన్సాలేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఈ విధంగా ఉన్నప్పుడు, ఏది 20 మూవింగ్ యావరేజ్ ఇవన్నీ క్రాస్ చేసి ఆ రోజే క్రాస్ చేసి ఉంటే ఏముంటుందంటే కన్సాలేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మార్కెట్ ఏమైంది, కంప్లీట్ క్వైట్, అంటే కంప్లీట్ క్వైట్ గా ఉంది. ఏముందండి, కంప్లీట్ క్వైట్ గా ఉండడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కెట్ లో మనం అనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే రాలేదు. రానంత మాత్రం మనం ఏం చేయలేం. వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పే సబ్జెక్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఆ వీడియోని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రేజింగ్ సంబంధించి అంటే 20 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ అనేది రాలేదు. మన ఎంట్రీ అనేది ఎక్కడ అండి, ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసింది ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ, ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ పాయింట్ ఏం చేసింది, 1:1 అనేది ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయింది. ఏమైంది, రీచ్ అయింది టార్గెట్ అనేది. కానీ మనం అనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం రావడం లేదు. అది మనకి ఏంటంటే, మేము ప్రీ ప్లాన్ గా చెప్పేది ఉంటే ఏదో చెప్పేవాడిని, కానీ ప్రీ ప్లాన్ కాదు కదా, అది ఉన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, జెన్యూనిటీ గా చెప్పాలనుకుంటున్నాను. సో వచ్చినప్పుడు చెప్పుకుందాం, రాకుంటే లిమిట్ అండి. ఈ మనం ఎంత చేసుకుందాం అంటే 10 నిమిషాలు పట్టనే, 15 నిమిషాలు పట్టనే, 20 నిమిషాలు పట్టనే. ఓకే అంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎక్కడో గ్యాప్ డౌన్ అయినట్టుందండి. గ్యాప్ డౌనా గ్యాప్ అప్ సంథింగ్ ఈజ్ లైక్ ఇది ఎక్కడ ఓ ప్లే అవుతుంది, కానీ ఎక్కడ అనేది మనకు కనబడతలేదు. ఓకే అండి, చూద్దాం, మళ్ళీ ప్లే చేసుకొని చూద్దాం. ఓకే అండి, ఓకే, నో గ్యాప్ అప్, ఆ రోజు అయిపోలేదు మార్కెట్ అనేది. ఓకే అండి, మనం అనుకున్న ప్రకారం బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం రాలేదు. ఓకే అండి, ఏదన్నా ఒక రోజు మార్కెట్ లో నేను అనుకున్న ప్రకారం వస్తే మీకు ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏం చెప్పుకున్నాం అండి, జిగ్ జాక్ ఏంటది 20-50 మూవింగ్ యావరేజ్ అని జిగ్ జాక్ ఉన్నాయి. జిగ్ జాక్ ఉంటే ఏం చేయాలి, ఈ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చుతో ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. సో కింది సైడ్ వెళ్ళకుండా మనం ఏం చేస్తాం, జాగ్రత్త పడాలి. ఓకే, ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటంటే, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఈ వీడియో నేనైతే సాటిస్ఫైగా లేను, ఎందుకంటే నేను అనుకున్న ప్రకారం మార్కెట్ లో మనకు ఛాన్స్ ఇవ్వలేదు. అంటే అలాంటి ఫార్మేషన్ అనేది రాకపోవడం మన బ్యాడ్ లక్. ఏంటంటే బ్యాడ్ లక్, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అది రాకపోవడం చాలా బ్యాడ్ లక్. ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ 50-20 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్ కింది సైడ్ క్రాస్ చేసి వస్తే మనం అనుకున్నట్టు వచ్చినట్టు, లేకుంటే రానట్టు. ఏం చేద్దాం అనే విషయాన్ని చూద్దాం. ఓకేనా, మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ వెళ్తుంది, మనకు అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటూనే వెళ్తుంది. ఓకే, ఏం చేస్తుందంటే అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటూనే వెళ్తుంది, కానీ మనం అనుకునేది ఏమైనా వస్తుందా అంటే ఏది రాలేదు. రేజింగ్ ఆర్టీపీ టక్క వెళ్ళిపోతుంది. మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ అయింది, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. మనం చెప్పుకున్న ప్రకారం ఇక్కడికి వెళ్ళూరుతో ఏం చేస్తాం, ఎంట్రీ తీసుకుంటాం దీని మీద. ఓకే అండి, మరి దాని మీద ఎంట్రీ తీసుకుందాం అంటే మనకు అవకాశం ఉందా, లేదు. ఎందుకు లేదనే విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే అండి, మార్కెట్ ఏం చేస్తుంది, కన్సాలేషన్ అవుతుంది. చాలా ఫాస్ట్ గా పెట్టాను, అయినా మనకు కావాల్సింది అయితే ఇంకా రాలేదు. చూద్దాం, ఇంత ఫాస్ట్ ని మనం తట్టుకోలేమండి. ఓకే, నో బడీ కెన్ సేస్. ఓకే అండి, ఎవరు కూడా ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయరు. కానీ మనం అనుకున్న ఎగ్జాంపుల్ అనేది రాకపోవడం బ్యాడ్ లక్ అండి. ఏంటంటే ఎగ్జాంపుల్స్ రాకపోవడం బ్యాడ్ లక్, దానికి నేను ఏం చేయలేను. ఓకే అండి, నేను చెప్పిన కంటెంట్ మాత్రం అర్థమైతే చాలు. నిన్నటి వీడియోని 1-2 సార్లు చూడండి, ఆ కంటెంట్ అర్థం చేసుకొని వచ్చినప్పుడు మీరు ట్రేడింగ్ చేయండి. ఏం చేస్తారండి, వచ్చినప్పుడు ట్రేడింగ్ చేయండి. నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా మార్కెట్ లో 50 ఇవి జిగ్ జాక్ ఉంటే మనం మార్కెట్ ని అవాయిడ్ చేయడం ఉత్తమం అనే విషయం చెప్పాను. ఓకే అండి, ఇది వెరీ
న్యాచురల్ పాయింట్. ఇక్కడ ఏమైంది 200 మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఏమైంది మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ ఇది మంచిగా ఉంది. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది. అంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు, మీకు తెలియదు. అక్కడికి వెళ్ళుతో ఏం చేయొచ్చు, మనం సెల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అండి, సెల్ చేయొచ్చు. ఈ జిగ్జాగ్ మూమెంట్ లో ఏమవుతుందనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, చాలా టైం అవుతున్నట్టుంది. బట్ ఒక్క మంచి ఎగ్జాంపుల్ వచ్చినా క్లోజ్ చేద్దామన్న ఒక్క మంచి ఎగ్జాంపుల్ కూడా రాలేదు. ఏం రాలేదండి, ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా రాలేదు. రాకపోవడం వెరీ బ్యాడ్ లక్. ఓకే అండి, మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, నో గుడ్ ఎగ్జాంపుల్స్. ఏంటండి, ఎలాంటి మంచి ఎగ్జాంపుల్స్ అనేది రాలేదు. వచ్చినాయా, రాలేదు ఇప్పటి వరకు అయితే. సో మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ జిగ్జాగ్ ఉంటుందన్న విషయం చెప్పుకున్నాం. ఈ జిగ్జాగ్ లో ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, స్టాప్ లాస్ హిట్ కావడం జరుగుతుంది. ఓకే అండి, ఇంకొక రోజు చూద్దాం. రాకుంటే ఈ వీడియోను క్లోజ్ చేద్దామండి. ఓకే, నేను చెప్పిన కంటెంట్ మాత్రం అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ కూడా రాలేదు, కొంచెం ఫాస్ట్ గా పెట్టుకుందాం. ఓకే అండి, ఓకే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది దేనిగా ఉంటుందని చెప్పాను, ఒక రెసిస్టెన్స్ ఉంటుందనే విషయం చెప్పాను. ఇక్కడ ఏం చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ విధంగా క్రాస్ చేస్తుందో ఏంటనే ఇక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఏంటిది, మార్కెట్ ఇక్కడ ఏం చేసిందండి, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. ఏంటిది, ఈ విధంగా క్రాస్ చేసింది. క్రాస్ చేసినప్పుడు 200 మూవింగ్ కార్డ్ ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో. రెసిస్టెన్స్ ఫేస్ చేశాక ఎప్పుడైతే ఈ విధంగా 20-50 మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఏంటిది దేన్ని క్రాస్ చేయాలా, 200 మూవింగ్ యావరేజ్ ఏదన్నా ఒకటి క్రాస్ చేస్తే మార్కెట్ లో షార్ప్ మూవ్ అనేది ఉంటుంది. సో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏమొచ్చిందండి, రావడం జరిగింది. ఏమైంది, ఆ మూవ్ వచ్చింది. ఆఫ్టర్ డే నెక్స్ట్ డే ఏం చేసింది, మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అవడం తోటి ఇక్కడ ఏం చేయొచ్చు, మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఏమైంది అనే విషయం చూద్దాం. ఓకే, మార్కెట్ చూసారు కదా, అదే 200 మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, మార్కెట్ అని రెస్పెక్ట్ చేస్తుంది. మీదికి వెళ్తుందా, వెళ్ళడం లేదు. ఓకే అండి, అదే మూవింగ్ యావరేజ్ అని రెస్పెక్ట్ చేస్తూ అక్కడనే మార్కెట్ అనేది ఉండడం జరిగింది. ఏం ఉండడం జరిగింది, మార్కెట్ అనేది ఉండడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ మనం చెప్పుకోవడానికి మంచి ఎగ్జాంపుల్ అనేది రాలేదు, వెరీ బ్యాడ్ లక్. ఓకే అండి, మార్కెట్ లో నేను చెప్పిన పాయింట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే అండి, 13 నాడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంటుందన్న విషయం చెప్పాను. అక్కడికి వెళ్ళుతో ఏం చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. ఇంకొక విషయం ఏం చెప్పాను, 20 మూవింగ్ యావరేజ్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పాను. మన టార్గెట్ ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్ ఏంటది రీచ్ అయింది. ఏమైందండి, రీచ్ అయింది. మళ్ళీ ప్లే చేసుకుందాం. ఓకే అండి, ప్లే చేసుకుంటే మనకు కావాల్సిన డబ్బులు అనేది ఏం చేసింది, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చిందండి, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇది పర్ఫెక్ట్ మనందరికి తెలుసు. ఏంటది, ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఫాలో అవుతుందనే విషయం ఎందుకు అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేశాం. ఓకే అండి, ఎక్కడ కూడా మనకు మంచి ఎగ్జాంపుల్ అనేది రాలేదు. ఇప్పటి వరకు వచ్చిందా అంటే రాలేదు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మార్కెట్ అనేది మీ సైడ్ వెళ్ళాలి. ఈ సైడ్ కన్సాలేషన్. ఓకే, మార్కెట్ లో ఎక్కడ కూడా మంచి ఛాన్స్ అనేది రాలేదు. ఓకే అండి, మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనేది రాలేదు. నేను ఏం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ దేనిగా ఉంటాయని చెప్పాను, ఒక రెసిస్టెన్స్ ఉంటాయని చెప్పాను. అన్నట్టు అక్కడ ఏమైంది, ఒక రెసిస్టెన్స్ గా ఉంది. దేనిగా ఉందండి, ఒక రెసిస్టెన్స్ గా ఉంది. మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే అవకాశం అనేది లేదు. వచ్చిందా అండి, లేదు. కానీ మనకి ఏం చెప్పుకుందాం, దీని ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఎక్కడ కూడా మనకు మంచి ఆపర్చునిటీ అనేది రావడం లేదు. చూసారా, 200 మూవింగ్ యావరేజ్ ఎంత అద్భుతంగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, ఎప్పుడైతే నేనేం చెప్పానండి, ఎప్పుడైతే ఈ విధంగా మీరు ఉండి కింది క్రాస్ చేసి క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయం చెప్పాను. కానీ ఆ కండిషన్స్ ఎప్పుడు చెప్పాలనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసుకుంటాం, అర్థం చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పటి వరకు ఒక ఎంట్రీ కూడా మంచి ఎంట్రీ కూడా రాలేదు. వచ్చిందా, మంచి ఎంట్రీ కూడా రాలేదు. ఓకే, రానప్పుడు మనం ఏం చేయలేం. చాలా ఫాస్ట్ గా పెట్టాను, ఎక్కడైనా ఎంట్రీ వస్తే దాని గురించి చెప్పుదామని, కానీ ఎక్కడ కూడా రాలేదు. ఇంతటితో ఏం చేస్తున్నా అండి, ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. ఇక